కీలకమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోవాల్సింది భారత సైన్యం తెగింపుకి సంబంధించి ఉగ్ర స్థావరాల మీద భారత్ దాడులు మొదలుపెట్టే క్రమంగా తీవ్రత పెంచడంతో చివరికి పాకిస్తాన్ కాల్పులను కోరుకుంది. మొదట్లోనే ఇలాంటి ప్రతిపాదన వెళ్ళినా కాస్త బెట్టు చేసి ఆ తర్వాత భారత సైన్యం దాటికి అమెరికా జోక్యానికి దిగొచ్చింది. భారత సైనిక వర్గాల కథనం ప్రకారం శుక్రవారం రాత్రి శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్లో సైనిక స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేస్తే అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో రంగంలోకి దిగి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో ఫోన్లో మాట్లాడారు. తర్వాత భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్కి రూబియో ఫోన్ చేశారు. భారత్తో చర్చలకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని జయశంకర్కి రూబియో సమాచారం ఇచ్చారు. కేవలం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ స్థాయిలోని చర్చలు జరుగుతాయని భారతదేశం స్పష్టం చేసింది. శనివారం మధ్యాహ్నం 1 గంటకు ఫోన్ కాల్ మాట్లాడే సమయం కేటాయించాలని భారత డీజీఎంఓని పాకిస్తాన్ డీజీఎంఓ కోరారు. ఆ ప్రకారం ఇరువురు చర్చించుకుని కాల్పుల విరమణ మీద అంగీకారానికి వచ్చారు. వాస్తవానికి ఈ నెల 7నే ఆపరేషన్ సింధుని పూర్తి చేశాక పాక్ డీజీఎంఓకి మన డీజీఎంఓ ఒక సందేశం పంపారు. ఆ రోజు వాళ్ళ నుంచి స్పందన రాలేదు. పాకిస్తాన్ మీద 3 రోజులు సైనిక చేరిన తర్వాత పరిస్థితులు సంపూర్ణంగా మారిపోయాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రధాన సైనిక స్థావరాల మీద విజయవంతంగా దాడులు చేసి పాక్ మనోబలాన్ని దెబ్బతీశామని పేర్కొన్నాయి. వైమానిక స్థావరాలపై దాడులతో పాక్ వాస్తవ పరిస్థితి అవగాహన అయిందని, భారత్తో పోటీపడే పరిస్థితులు ఏమన్న విషయం తెలుస్తుందని వివరించారు. ఇక్కడ పాయింట్ వెరీ సింపుల్ లాజిక్, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసిన రోజునే మన అధికారులు ఫోన్ చేసి చెప్పారు, మేము ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేద్దాం అనుకున్నాం, అంతకుమించి మీకు మా కేసు ఎత్తురుత్వం లేదు, కొట్టాము అయిపోయింది, ఎక్కడితో ఎవరు పనాళం చేసుకున్నారు, సమస్య లేదు, మా సత్తా ఏంటో చూపెడతాం, మా సంగతి ఏంటో తేల్చేస్తాం, ఈ సంగతి తేల్చేస్తాం, మా దగ్గర అంత అన్నాడు ఎంత అన్నాడని ఎగిరిపడ్డారు. వచ్చారు, ఒక్కటి తగల్లా, పైగా కొప్పల తెప్పలుగా వాళ్ళ డ్రోన్లు మొక్కల చెక్కలైనవి, వాళ్ళ యుద్ధ విమానాలు పగిలిపోయినాయి, వాళ్ళ యూఏవీలు పగిలిపోయినాయి, వాళ్ళ ఈపులు పగిలినాయి. దెబ్బకి అప్పుడన్నా తోక ముడుచుకుని కూర్చోవాలి, కానీ రెచ్చిపోయారు, మళ్ళీ ఏదేదో వాగారు. అప్పుడు మనవాళ్ళు వెళ్ళారు, సరదాగా ఒక జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చారు. వాళ్ళకి సంబంధించినటువంటి నేవీ ఫోర్సెస్ని, వాళ్ళకి సంబంధించిన ఆర్మీ బేసుల్ని, అట్లాగే మన నేవీ వాళ్ళకు ఇంకో షేక్ హ్యాండ్ ఇచ్చింది అక్కడ కరాచీ పోర్ట్ దగ్గర. కానీ ఈ దెబ్బతో బెత్తరపోయినటువంటి పాకిస్తాన్ పరుగులు పెట్టుకుంటూ అమెరికా దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చేయించి, అబ్బెబ్బే నే ఫోన్ చేయలేదండి అంటది. అదే విచిత్రం.